సాయి చంద్ గారు మీకు దూరమైనప్పటి నుంచి ఏ సిచ్యువేషన్ లో అబ్బాయి ఉంటే బాగుండు, ఇలాంటి సిచ్యువేషన్ అసలు నేను ఫేస్ చేయకపోతుండే మీ పిల్లలకైనా మీకైనా అని ఎలాంటి సందర్భంలో అనిపించింది? ప్రతి సందర్భంలో అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి సందర్భంలో గుర్తు రావాలని లేదు అని అనుకునే లైఫ్ స్టైల్ అయితే మాది కాదు. ఓకే, మాది ఒక 20 ఏళ్ళ జర్నీ. మాకు ఒక 12 ఏళ్ళు మ్యారేజ్ జర్నీ, 12 ఏళ్ళు అయి ఉండొచ్చు. కానీ స్నేహము, ప్రేమ ఇదంతా కలుపుకొని 20 ఏళ్ళ జర్నీ. అయితే ఏదో అందరూ అరేంజ్ చేసి, పేరెంట్స్ అన్ని అరేంజ్ చేసి, ఏదో ఒప్పించి పెళ్లి చేసుకొని ఏదో సగటుగా మామూలుగా మా జీవితాలు మావి అన్నట్టు బతుకుతే ఒకలాగుంటది లైఫ్. చిన్నప్పటి నుంచైనా సాయిది ఒక స్ట్రగుల్ లైఫే. మా మ్యారేజ్ ఒక స్ట్రగుల్ గానే జరిగింది. ఫర్దర్ లైఫ్ కూడా మేము ఒక్కొక్క మెట్టు చాలా కష్టపడుతూ సొసైటీకి రిలేటెడ్గా ఉండే లైఫ్లోనే ఉంటూ ఒకరినొకరం అర్థం చేసుకుంటూ, ఎందుకంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, సరే అందరూ డిఫరెంట్ ఫ్యామిలీసే, కానీ పెరిగే విధానంలో చాలా డెడ్ ఆపోజిట్గా ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఇంత ఇదిగా అర్థం చేసుకొని ఉండి, సో ప్రతి సందర్భంలో ఒక ఉమెన్కి, మెన్ గురించి నాకు తెలియదు కానీ ఉమెన్కి మాత్రం హస్బెండ్ లేకపోతే పెట్టుకునే బొట్టు నుంచి తేడా వస్తుందండి ఖచ్చితంగా. తన జీవితంలో, తన లైఫ్ స్టైల్లో, ఆలోచనలో, తినే తిండి, నడిచే నడవడిక, మాట్లాడే తీరు, ఉండే విధానము, అవతలి వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి, అనుభవించే ప్రతి కష్టము, అది చివరికి ఒక మంచి ప్లేస్ ను కూడా మనం ప్రశాంతంగా చూడలేం. 20 సంవత్సరాల జర్నీలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని నేను ఆలోచిస్తేనే నాకు అసలు చాలా బాధగా ఉంటుంది. నాకు కూడా ఒక్కోసారి అదే అర్థం కావట్లేదండి. అంటే నేను ఎలా బతికున్నాను అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్.